యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘనలు గుర్తించారు. యాదాద్రి జోనల్ అధికారుల ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ అధికారి పి స్వాతి నేతృత్వంలో తనిఖీలు చేపట్టగా ఫుడ్ లైసెన్స్ ప్రదర్శించకపోవటం, సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవటం, ఆహార పదార్థాలను నేరుగా నేలపై నిల్వ చేయటం వంటి లోపాలు బయటపడ్డాయి. అలాగే రవ్వ, పిండి వంట పదార్థాల్లో పురుగులు ఉండటం, ఆహార నిల్వల్లో రక్షణ చర్యలు లేకపోవటం, వంట ప్రాంతం వద్దే మూతలు లేని డస్ట్బిన్లు ఉంచడం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన చికెన్, నిషేధిత విధానంలో తయారైన వయోనైజ్, గడువు ముగిసిన సాస్, కుళ్ళిపోయిన గుడ్లు, అపరిశుభ్రంగా ఉన్న క్రీమ్ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు నోటీసులు జారీ చేసి ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పేరేంటున్నాయి కదా, ఇవి వేస్తే మీకు ఐడియా లేదా? బిజినెస్ కొత్తగా పెట్టారా? ఇదంతా ఏంటిది? హెయిర్ డై తింటారా? ఇది వాటర్లో పోసిస్తే తాగుతారా? ఎంత డేంజరస్ ఇది! అంత కలర్ వేసి దాంట్లో కలర్ లేదు, కానకపోవడం అని చెప్తున్నా బాబు. నువ్వు తమాషాలు అవుతున్నాయా మీకు? ఎన్ని హోటల్స్ ఇన్స్పెక్షన్ అయ్యి ఎన్ని కేసులు అవుతున్నాయి రోజు పేపర్లో చూస్తలేరా? ఇవి ఎందుకు వేస్తున్నారు కలర్స్? నేచురల్ గా వాడుకోవాలా? మీరు సాఫ్రాన్ ఉంది కదా, చెప్తూనే ఉన్నాం, పేపర్లో ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఇది ఇంతేనా? అన్హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ కనిపిస్తలేదా? క్లీన్ చేయించుకోరాదు? కనీసం వారం ఒకసారి క్లీన్ చేయించారు. ఎక్కడ ఉంది అది క్లీన్? అక్కడ చూడాలి ఎట్లా కాకుండా మొత్తం అది క్లీన్. ఏం అవసరం మీకు ఫ్రిడ్జ్ లో పెట్టడానికి? ఆ బకెట్లో ఏంటి బాబు? క్యాబ్ ప్లాస్టిక్ బకెట్లో ఎందుకు పెడుతున్నారు? స్టీల్ కంటైనర్స్ తెచ్చుకోలేరా? స్టీల్ కంటైనర్స్ తెచ్చుకోలేరా? పార్టీషన్ చేసుకోవచ్చు కదా, పెట్టి అది క్లీనింగ్, ఇటు స్టోర్ రూమ్ పెట్టుకుంటే ఏమైనా ఇంత ఓపెన్గా ఉంటుందా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇతను? కొత్తగా వచ్చా? ఏం చేయాలి కదా, వచ్చి పక్కన పెట్టి శాంపుల్ లేకపోతే నువ్వు జైలు ఉంటావు. క్రిమినల్ కేసు అయితే ఎదురు పోతుంది కదా, 10 సంవత్సరాలు తిరగాలి, మళ్ళీ బెంగళూరు కూడా పో. అట్లా అయితే ఇప్పుడు ఓన్లీ నువ్వు జేసీ సార్ దగ్గరికి వచ్చినావు, పెనాల్టీకి 4 సార్లు తిరిగినావు, అది వస్తే క్రిమినల్ కేసు అవుతుంది. 10 సార్లు కోర్టుకు తిరగాల్సి వస్తున్నది. నెయ్యి జరిగిపోతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో పలు అంశాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు తనిఖీలు చేశారు. ముఖ్యంగా ఇటు హోటల్స్, బిర్యానీ సెంటర్లు, ఇటు బేకరీలలో తనిఖీలు చేసిన వారికి అనేక అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ విషయంలో వీళ్ళంతా కూడా చాలా నాసిరకంగా మెయింటైన్ చేస్తున్నట్లుగా అయితే అధికారుల దృష్టికి వచ్చింది. ఇటు జోనల్ అధికారిని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ జ్యోతిర్మయ ఆదేశం మేరకు భువనగిరి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని పి స్వాతి నిన్న తన బృందంతో తనిఖీలు చేశారు. ఆ తనిఖీలలో అనేక హోటల్స్ కూడా సరైన లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, ఫుడ్ లైసెన్స్ వాళ్ళు ప్రదర్శించకపోవడం కూడా వారి దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ఈ హోటల్స్ లో కుళ్ళిపోయిన కూరగాయలు, ఇటు పురుగులు పట్టిన పిండి, రవ్వ, వీటితోనే వంటకాలు చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇటు బిర్యానీ సెంటర్లలో ప్రభుత్వం నిషేధించిన ఎగ్ తో తయారు చేసిన మైనస్ కూడా గుర్తించారు. చికెన్ ని కూడా ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన అపరిశుభ్రమైన చికెన్ ని కూడా గుర్తించారు. అంతేకాదు లోపల మొత్తం కూడా ఇటు ఈ బేకరీలలో వాడే క్రీమ్స్ కానీ, అలాగే బేకరీలలో వాడే అనేక రకాల ఐటమ్స్ అన్ని కూడా పురుగులు, బూజు పట్టి ఉండటంతో కుళ్ళిపోయిన గుడ్లనే వారు దీంట్లో వాడుతున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది. వీటన్నిటిని కూడా వారు అక్కడ చూసిన తర్వాత వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నిషేధించిన ఎగ్ తో తయారు చేసిన మైనస్ తో పాటు ఇటు కుళ్ళిపోయిన గుడ్లు, చికెన్ ఈ వ్యర్థాలన్నీ కూడా వారు వెంటనే వాటిని డిస్పోజల్ చేయడం జరిగింది. అంతేకాదు మొత్తం హోటల్స్ అన్ని కూడా వారు ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చాలా నిర్లక్ష్యంతో ఉన్నారు.
నాసిరకం వంటలతో పాటు కుళ్ళిపోయిన అపరిశుభ్రమైన ప్రాంతంలోనే లోపల అసలు నీట్నెస్ లేదు. అసలు వాటి పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే వారు మొత్తం కూడా వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం 2006 ప్రకారం షెడ్యూల్ 4 ప్రకారం వారి ఉల్లంఘనపై వారిపై కేసులు నమోదు చేశారు. కల్తీ ఆహారం గాని ఇలా నాసిరకం వంటలు కుళ్ళిపోయిన వస్తువులతో ఇటు వ్యాపారం నిర్వహిస్తున్న ఫుడ్ హోటల్స్ కానీ ఇటు డాబాల బేకరీల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో అసలు నమ్మలేని అక్రమాలు బయటపడటంతో హోటళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇటు హోటల్స్ కానీ బేకరీలో తిన్నవారు అస్వస్థకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కల్తీతో పాటు అపరిశుభ్రమైన వంటలు వండటంను ఫుడ్ సప్లై చేయటం ఇటన్నిటికి కారణం కాబట్టి ఇలాంటి వాటిని ఉపేక్షించమని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.